पति ब्रह्मचारी। ए महारानी, కానీ ఇంటి కోడళ్ళు పొద్దున్న 5 గంటలకంతా నిద్రలేస్తారు. మగవాళ్ళు నిద్రలేచే ముందే లేచి పూజలు పునస్కారాలు చేసుకుని వంట కూడా సిద్ధంగా ఉంచుతారు. లే పద. ఓరి భగవంతుడా, ఇంకా ఏమేమి చూడాలో. ఇదిగో తీసుకో. మోనికా వదిన, ఈ బకెట్ దేనికి? బయటికి వెళ్ళి టాయిలెట్ కి లైన్ లో నుంచో. ఏంటి, ఇంట్లో టాయిలెట్ లేదా? మహారాణి, ఇదేవి మీ కోట కాదు, ఇది పేదవాళ్ళ గుడిసె. ఇక్కడ టాయిలెట్ బయట ఉంది, త్వరగా ఇల్లు. ఇది సూరజ్ భార్య కదా? హే, ఎందుకు నన్ను తోస్తున్నావు? లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వస్తేనే కదా నేను మాత్రం వెళ్ళగలను. ఏ వదినా, బాత్రూమ్ లో నిద్రపోకండి, ఎప్పుడెలా గంట అవుతుంది. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావేంటి? నోరు మూస్తావా లేదా నీళ్ళు ముఖం మీద పోయినా? ధైర్యం ఉంటే మొహాన పోయి రా. ఈ రోజు నేను చేస్తాను చూడు. ఓరి బాబోయ్, రోజు ఇలా లైన్ లో నుంచొని గొడవ పెట్టుకుంటారా ఏంటి? నేను వేరే మార్గం ఆలోచించాలి. ఇక్కడికెక్కడి మహారాణి, ముందుకు వెళ్ళండి, లేకపోతే సాయంత్రం వరకు అలా చూస్తూనే ఉండాల్సి వస్తుంది. వదిన ఎందుకు కష్టపడుతున్నారు? బకెట్ నా చేతికివ్వండి. ఇవ్వండి వదిన, నేను బకెట్ పట్టుకుంటాను. ఏంటిది? హా, నేను మీ ఇద్దరికి పని చెప్తే మీరిద్దరు అటు ఇటు తిరుగుతారు. తన ఒక బకెట్ నీళ్లు కూడా మోయలేదా? వెళ్ళండి, మీ ఇద్దరిని అత్తయ్య కిచెన్ కి రమ్మన్నారు, వెళ్ళండి. మీరిద్దరూ వెళ్ళండి, నేను ఎలాగోలాగా మేనేజ్ చేసుకుంటాను. కాస్త తోసుకుని ముందుకు వెళ్ళమ్మా. ట్రైన్ లో తోసుకుని సీట్ పట్టుకుంటాం కదా, వెళ్ళు, అలాగ చాలా బాగుంటుంది. నిదానంగా. హీరోయిన్ లా పోసులు కొట్టుకుంటా ముందుకు వెళ్ళు. ఓ గాడ్, ఇవన్నీ నేను భరించలేను. అయ్యో బాబోయ్, నేను భరించలేను. మీకు ఇంకా పూర్తిగా గుణం అవ్వలేదు. రాత్రి నుంచి మనం తిరుగుతూనే ఉన్నాం. ఇంట్లో వదిన టెన్షన్ అవుతారన్నా. ఎన్నిసార్లు చెప్పాలి? సరే సరే, ఇక మీదట వాళ్ళని వదినని పిలవను, సరేనా? అరే వదిన, వదిన నమస్తే వదిన. నీ నాన్న దగ్గర ముందే చెప్పాను మీరు టెన్షన్ గా ఉంటారని. చెప్పాను కదన్నా. సరే మళ్ళీ వస్తాను, నేను వెళ్ళొస్తాను. ఆగు, నువ్వు ఇంట్లో టాయిలెట్ ఎందుకు కట్టలేదు? నా ఇల్లు నా ఇష్టము, కడితే కడతాం, లేదంటే లేదు. మీకెందుకు? ఇది బీదవాళ్ళు జీవిస్తున్న ఏరియా మేడం. మీ అయ్యగారి మహాలయం కాదు. ఇక్కడే మనుషులు జీవించట్లేదు, బ్రతుకుతున్నారు. మీలాంటి ఇక్కడ ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోలేరు. మీకు ఒక ఛాన్స్ ఉంది, దయచేసి మీరు మీ నాన్నగారి ఇంటికి వెళ్ళిపోండి. కుదరదు. అలానా? అయితే సరే, మీ సమస్య మీరే ఎలా సాల్వ్ చేస్తారో ఆలోచించుకోండి. నేను వెళ్తున్నాను, నాకు బాగా నిద్ర వస్తుంది. సూరజ్, సూరజ్ చెప్పేది విను. సూరజ్, ఈయన నిజంగానే నిద్రపోవడానికి వెళ్ళిపోయాడు. అబ్బా, ఇప్పుడు ఏం చేయాలి నేను? మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏం దొరకదు చెప్పు. ఇలా చూడు సూరజ్, నాకు దారి దొరికింది. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా ప్లీజ్? సారీ మేడం,
ఇదేం పబ్లిక్ టాయిలెట్ కాదు. మీరు వేరే ఎక్కడైనా చూసుకోండి. ఆల్రెడీ నాకు తలనొప్పిగా ఉంది. ఏ డెలివరీ ఎక్కడ చేయాలో అర్థం కావట్లేదు. నేను మీకు హెల్ప్ చేయనా? హా? నేను హెల్ప్ చేయనా? రండి, ఖచ్చితంగా. ఇలా చూడండి, మీకు ఇక్కడ డెలివరీ నెంబర్ కనిపిస్తుంది. ఇది ఎక్కడ పాపప్ అవుతుందో అక్కడికి వెళ్ళే మీరు డెలివరీ చేయాలి. ఇకపోతే ఇదిగో ఇదే కస్టమర్ కాంటాక్ట్ నంబర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ రోజు కనుక నాకు హెల్ప్ చేయకపోతే నాకు ఉన్న పని కూడా పోయేది. నాకు ఈ పని చాలా ముఖ్యం మేడం. ఏంటంటే అబద్ధం చెప్పి మరీ జాయిన్ అయ్యాను. కంప్యూటర్ నాకు అన్ని వచ్చని చెప్పి. మెల్లమెల్లగా మీకే అర్థమవుతుంది. ఇదేమి రాకెట్ సైన్స్ కాదుగా. ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు తప్పకుండా చెప్పండి. నేను ఇక్కడ పక్కనే ఉంటాను, హెల్ప్ చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. నేను వాష్రూమ్ యూస్ చేసుకోవచ్చా ప్లీజ్? ఖచ్చితంగా యూస్ చేసుకోండి మేడం, కానీ ఎవరితో చెప్పొద్దు ప్లీజ్. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు లేడీస్ అంతా ఇక్కడికి వచ్చేస్తారు. ఇంకా నా ఉద్యోగం పోతుంది మేడం. నేను ఎవరికీ చెప్పను. ఓకే ఓకే. వాష్రూమ్ వాష్రూమ్ అటువైపు మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిన్నెందుకని నువ్వు రాలేదు? ఎందుకు? నా కోసం వెయిట్ చేస్తున్నారా? నేనెందుకని నీకోసం ఎదురు చూడబోతున్నాను? నీ గురించి ఆలోచించడం అంతా నాకు టైం వేస్ట్. అయితే తెలుసుకుని ఏం చేస్తారు? నేను అడిగిన ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్తే చాలు. ఆరవ్, కావ్య, నీ మీద ఎలా అమ్మా జ్యూస్ పడ్డాయి? అదేంటంటే నాకు కాల్ స్లిప్ అయింది. నేను బ్యాలెన్స్ చేసే లోపు జ్యూస్ నా మీద పడిపోయింది. కాస్త చూసుకోమ్మా, జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా నేను ఇలా చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు? తనే తనని చూసుకోలేకపోతుంది, మన ఆరవ్ని ఎలా చూసుకుంటుందని అనుకుంటారు కదా. సరే, మీరు చెప్తే సరేనే. మీకు మీదట నేను జాగ్రత్తగా ఉంటాను. సారీ. కాళ్ళు కాస్త చాపండి, ఎక్సర్సైజ్ చేయాలి. ఉదయం దగ్గర ఎందుకు అబద్ధమాడా? నేనే నీ మీద జ్యూస్ పోసానని ఎందుకు చెప్పలేదు? మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన క్యారెక్టర్, మన ఆలోచనలు ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలని. అప్పుడే ఎదుటోళ్ళ నడవడికలు ఎలాంటి బాధింపు ఉండదని. మీకు ఏది కరెక్ట్ అనిపించిందో అదే చేశారు, నాకు ఏది కరెక్ట్ అనిపించిందో అదే చేశాను. ఆ రోజు నా వల్లేగా నీకు దెబ్బ తగిలింది. సారీ. ఆ రోజు నేను కొంచెం హాష్గా నడుచుకున్నాను. ఫ్రెండ్స్, సమాజంలో సమానంగా ఉండేవారే ఫ్రెండ్షిప్ గా ఉండగలరు. మా నిద్ర బంధం ఒక కేర్ టేకర్ ఇంకా ఒక ఓనర్ గా ఉంటే అంతే చాలే. ఎక్సర్సైజ్ చేయొచ్చా సార్? రాత్రంతా ఎక్కడంతా తిరుగుతాడో ఏంటో, పొద్దునంతా గురక పెట్టి నిద్రపోతాడు. ఈ తడిగా ఉండే బాత్రూంలో చీర ఎలా కట్టుకోను? మీరేం చేస్తున్నారు? నేను సగం చీర కట్టుకొని బయటికి వెళ్ళాను కదా. నువ్వే బయటికి వెళ్ళాల్సి వస్తుంది. బయటికెళ్ళు.
నా నిద్రని చెడిపేశారు మీరు. ఛ! అబ్బా నొప్పిగా ఉంది. సూరజ్ నువ్వు బానే ఆ, ఉన్నావు కదా? అంత ఓకే, మీరు దగ్గర రాకండి, మీరు అక్కడే ఉండండి ప్లీజ్. మామయ్య టీ. చల్లగా ఉండమ్మా. అసలు ఏం జరుగుతుంది? అదయ్య 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 ప్లీజ్ కాపాడండి. నా చెవులు పేలిపోయేలా ఉన్నాయి. ఓరి భగవంతుడా, నేను చెప్పేది అందరూ ఆలకించి వినండి. ఈ పిల్లని ఇంట్లో ఉండడానికి మాత్రమే ఒప్పుకున్నాను, కానీ నా ఇంటి వంట వార్పులు సంప్రదాయాలు ఇంతకు ముందు నేను ఎలా చేయమన్నానో అలాగే చెయ్యాలి. మరిది గారు, ఆడవాళ్ళ విషయంలోకి మీరు జోక్యం చేసుకోకండి. కోడలు కావాలని ఆశపడ్డావు కదా, ఇప్పుడు అనుభవించు. అనవసరంగా నన్ను టెన్షన్ చేస్తున్నా. మహారాణి గారు, ఈ ఇంట్లోకి కోడలుగా వచ్చారు కదా, మరి కొన్ని నియమాలు కూడా పాటించవలసి ఉంటుంది. చేతుల పైకెత్తు. అసలు మీరు మరిది గారు, మీకింతకు ముందే చెప్పాను, ఆడవాళ్ల విషయంలోకి జోక్యం చేసుకోవద్దు. నా ఇంటి సంప్రదాయాల్ని నా ఇష్ట ప్రకారం పాటించనివ్వండి. చేతులెత్తు. అలా కాదు, ఇలా. నువ్వు ఈ ఇంటి కోడలివి, ఫ్యాషన్ పరేడ్ మోడల్వి కావు. ఇలా గోళ్లు పెంచుకొని చపాతీలు చేస్తావా? గోళ్లు కట్ చేయి. గోళ్లు కట్ చేయి. కట్ అయిందమ్మా. ఏమైందమ్మా నీకు? ఏం కాలేదు కదా? చేతిలో తగిలింది చూడు. ఇదంతా నువ్వెందుకమ్మా ఇంట్లో కూర్చొని చేస్తున్నావు? నువ్వు పార్లర్కి వెళ్ళి చేసుకోవచ్చు కదమ్మా. వెళ్ళు వెళ్ళు. నన్ను క్షమించండి. నీకు తెలుసు కదా, నా కూతురు చేతికి చిన్న గాయం పడ్డా కూడా వాళ్ళ చేయి నరికేస్తాను. తెలియక తప్పు ఇదేం తెలియ కూడా చేసేసాను. చేయలేదు. తప్పే ఇది. దీనికి శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తాం. దయచేసి నన్ను క్షమించండి సార్. తెలియక తప్పు చేసేసాను. నేను కావాలని చేయలేదు సార్. నన్ను క్షమించండి. కుసుమ్, తన చేతిని పట్టుకో. తెలియక చేశాను సార్. నన్ను క్షమించండి ప్లీజ్. ఇదిగో దీన్ని పట్టుకో. నేను కావాలని చేయలేదండి. నన్ను క్షమించండి. అలాగే గోరుతో కొలిపి తన తోలును కూడా పీకి పారాయి. క్షమించండి బాబు, నన్ను క్షమించండి. తెలియక చేశాను. నన్ను దయచేసి క్షమించండి. వద్దొద్దు.
గోల్డ్ కట్ చెయ్యి. నేను అన్ని పనులు సరిగ్గా చేసేస్తాను. ఈ గోళ్ళ వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు. నా గోల్డ్ కట్ చేయకండి ప్లీజ్. ప్లీజ్ 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 గోల్డ్ కట్ చేయకండి. ప్లీజ్ 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 గోల్డ్ కట్ చేయకండి. ప్లీజ్ కట్ చేయకండి. ఈ ఇంటి కోడలవ్వాలనుకుంటున్నావు కదా, అలాంటప్పుడు నేను చెప్పినవన్నీ నువ్వు పాటించాల్సిందే. కట్ చేయకండి ప్లీజ్. నాన్న, ఈ చపాతీ చాలా గట్టిగా ఉంది, నేను తినలేను. ఈ చపాతి చేసింది ఎవరు? చేసింది నేనే, కానీ తొందరలో నెయ్యి వేయడం మర్చిపోయాను. షడప్! నీకేమైనా పిచ్చి పట్టిందా? నెయ్యి వేయటానికి మర్చిపోయానని చెప్తున్నావు. ఇటువంటిదే నా కూతురు తినాలా? ఆ? ఖచ్చితంగా నీకు శిక్ష పడాల్సిందే. ఇప్పటి వరకు అత్తయ్య నాతో ఎలా ప్రవర్తించిందే లేదు, కానీ ఈరోజు ఈ మహారాణి వల్ల కూర కట్ చేసి రక్తం తెప్పించారు. ఓరి దేవుడా, అత్తయ్య నిజ స్వరూపం ఈ రోజే మొదటిసారిగా చూస్తున్నా. నాకు తెలిసి మా అత్తయ్య ఉంది కదా, దేవుడితో సమానం. ఏ మహారాణి, ఇంటికి కోడలుగా వచ్చావు గనక నీ పుట్టింటి నకరాలన్నీ వదిలిపెట్టి కోడలుగా ఒళ్ళుంచి నీ చేతులతో వంట వండి అందరికీ పెట్టు. ఇవాళ నీ చేత్తో వండిన వంటనే అందరూ తింటారు. మీరందరూ కూడా నేను చెప్పేది బాగా వినండి. ఈ సంప్రదాయం ఈ పొగరబోతుంది తను మాత్రమే చెయ్యాలి. తనకి సహాయపడాలని ఎవరన్నా వచ్చినా, వంటింట్లోకి ఎవరన్నా దూరినా రాత్రంతా వంటింట్లోనే వండేటట్లు చేస్తాను. ఓ గాడ్, ఎన్ని డబ్బాలు ఉన్నాయండి? ఎలా తెలుస్తుంది ఎందులో పిండి ఉందో, మైదా ఉందో, బియ్యం ఉందో అని? ఇందులో ఉందేమో చూద్దాం. ఆ! ఓరి భగవంతుడా, ఏంటి పని? వంటింట్లోకి అడుగు పెట్టగానే నాశనం చేయడం మొదలుపెట్టావా? నేను తుడుస్తాను. అక్కడే ఆగు, నువ్వేం చేయక్కర్లేదు. ఒక్క పనికి 4 పనులు చేస్తున్నావు. పిండి ఎప్పుడు పెద్ద డబ్బాలోనే ఉంటుంది. టీ పొడి డబ్బాలో ఎవరైనా పిండి పెడతారా? అంతా క్లీన్ చేయి. మహారాణి గారు, ఇవాళ నువ్వు చేసిన చపాతీలే అందరూ తింటారు. ఈ నాటకాలు మానేసి వెళ్ళి పనిచేయి. అంతా నా కర్మ. ఈ ఇంటి కోడలవ్వడానికి ఏం చేయమన్నా చేస్తాను. అసలు చపాతీలు ఎలా చేస్తారో ఎలాగో నేను చూశాను.
ముందు పిండి అందులో నీళ్లు పోసి బాగా పిసికేయాలి. తర్వాత చపాతీ చేసేయడమే. పెద్ద కష్టమేం కాదు, చేసేస్తాను. ఇలా చేసేసావేంటి ఈషా? ఓ గాడ్, ఇదంతా ఎలా క్లీన్ చేయడం? ఈ పిండిలో గ్లూటెన్ కన్నా గ్లూ ఎక్కువగా ఉన్నట్టుంది. ఇలా స్టిక్కీగా ఉంది. కొంచెం పిండేస్తే సరిపోద్ది. ఈ చపాతీ చేయడం ఇంత కష్టంగా ఉందేంటి? పిండి ఎలా కలపను, చపాతీ ఎలా చేయను? ఇప్పుడు నేనేం కోరుకుంటున్నానంటే తిను చాలా తప్పులు చేయాలి. అప్పుడే పెద్దమ్మ తనని పట్టుకొని బయటికి నెట్టేస్తుంది. అదే తినకి మంచిది, నాకు మంచిది. ఎప్పుడు చూస్తున్న టెన్షన్ పెడుతుంది.